పొద్దుగాల మనం ఒక వార్త చదివినాం. ఏమని? మేము ఆయుధాలు వదిలేస్తాం, ఆయుధాలు వదిలేసి జనజీవన సేవంతో కలుస్తాం అని చెప్పేసి పొద్దుగాల ఒక ఆయన మాట్లాడిండు. అయితే అది నిజమా కాదా అనుకున్నా. ఆయన ఒక్కరి స్టేట్మెంట్ ఏమనుకున్నా. ఇలా సాయంత్రం వరకు మళ్ళీ అదే వార్త రిపీట్ అవుతున్నది. సో మరి దేశవ్యాప్తంగా ఈ మావోయిస్టులు మారుతారా? జనజీవన శ్రేవంతులు కలిసి పెళ్ళాం పిల్లతోని బతికే ఆలోచన చేస్తారా? ఎందుకంటే ప్రాణాలు కోల్పోతున్నారు, అసలు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఏదేమైనా 2026 మార్చి 31 డేట్ ఫైనల్. అప్పటి వరకు మీరు మారితేమో బతుకుంటారు, మారపోతేనో కథం అవుతారు అన్న రేంజ్లో కేంద్ర ప్రభుత్వం బలగాలు పనిచేస్తున్నాయి. సో మరి వాళ్ళ సైడ్ నుంచి ఒక స్టేట్మెంట్ వస్తుందంట, మరి చూడాలి ఒకసారి. ఆయుధాలు అప్పగిస్తాం, కూంబింగ్ ఆపండి. ఆ మాల్ డివిజన్ కమిటీ పేర మావోయిస్టులో లేఖ వస్తుందంట. మావోయిస్టు పార్టీ పొలిటికల్ బ్యూరో సభ్యుడు సోను తీసుకున్న సాయుధ పోరాటాన్ని తగ్గించాలనే నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని మాడ్ డివిజన్ కమిటీ కార్యదర్శి రణిత పేరుతో మావోయిస్టులు ఒక లేఖ విడుదల చేసినట. మావోయిస్ట్ ఉద్యమాన్ని బలోపేతం చేయడంలో, అవకాశాలు వినియోగించుకోవడంలో, తగు నిర్ణయాలు తీసుకోవడంలో మావోయిస్టు సెంట్రల్ కమిటీ విఫలం అయ్యిందని పేర్కొన్నారు. ఈ నెల 15వ తేదీలోపు ఆయుధాలు అప్పగిస్తామని, అప్పటి వరకు భద్రతా బలగాల కూంబింగ్ ఆపాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మరి లేఖలో కోరుతున్నట. ఇది నమ్మొచ్చా నమ్మరాదా? మళ్ళీ రేపు ఇంకో కొత్త లేఖ వస్తుంది, ఆ లేఖకు మాకు సంబంధం లేదంట. మన గదే జరిగింది కదా. మేము చర్చిస్తున్నాం, మరి ఆపురి 4 రోజులు చర్చల సిద్ధం, మేము వదిలిపెడతాం. కొన్ని రోజుల తర్వాత అంటే మా బలగాల్ని కాపాడుకునే అవసరం, మేము మా మావోయిస్ట్ వ్యవస్థను కొన్ని రోజులు మేము విరమింపజేస్తామని చెప్పేసి ఒక ఆయన మాట్లాడితే, లేదు లేదు అది ఆయన సొంత నిర్ణయం, అది ఆయన సొంత నిర్ణయం, మాకు సంబంధం లేదు, మేమెందుకు విరమిస్తాం, మేమెందుకు వదిలేస్తాం తుపాకులు అని చెప్పేసి మళ్ళీ ఎమ్మడే తెల్లారి ఇంకో లేఖ వచ్చింది. మరి అలా మళ్ళీ లేఖ అంటారు, అది కూడా మళ్ళీ మేము రాయలేదు, మాకేం సంబంధం లేదు, అది ఎవరు రాసిరో ఏందో అని చెప్పేసి ఏ మాత్రం కూడా డౌట్ అక్కర్లేదు, నాకు తెలిసి చెప్తారు. లేదు ఒకవేళ చెప్పలేదంటే మరి మంచి సంతోషమైన వార్త. వాళ్ళు కూడా భూమి మీద 4 నూకలని నేను ఫీల్ అవుతాను. అందరికీ అందరూ నిర్ణయం తీసుకొని నాయన ప్రశాంతంగా బతుకుదాం, మనకి ఏం తినడానికి తినమెత్తుకులు లేవు. మన ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమాజంలో ఈ రోజు కూడా లేఖలంట, ఒక్క నిమిషంలో వాట్సాప్ టిక్ అని పెడితే అవుతా ఉండిపోతాను మెసేజ్. ఇటువంటి రోజులల్లా ఇంత టెక్నాలజీ లేకుండా బతావరు, ఇంత టెక్నాలజీ దూరంగా బతావరు. ఇక మరి ప్రపంచంతో పోటీ పడి ప్రపంచంతో యుద్ధాలకు సిద్ధమవుతున్న భారత్తో కొట్లాడే అంత శక్తి మావోయిస్టులకు లేదు అనేది వాస్తవ విషయం. ఇంకోటి, గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలు మిమ్మల్ని పెంచి పోషించినాయి, మీ అవసరం వాళ్ళకు ఉండే. కానీ ఈ దేశానికి కానీ దేశంలో ప్రభుత్వానికి కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఇలా మావోయిస్ట్ వ్యవస్థ అనేది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం కాబట్టి, రాజ్యాంగ విరుద్ధం కాబట్టి ఆ సంస్థలకు కానీ ఆ వ్యవస్థ కానీ ఎట్టి పరిస్థితుల్లో సపోర్ట్ చేసేలేదు. సో ఇక అంతో ఇంతో ఆ అర్బన్ నక్సల్స్ సపోర్ట్ చేస్తుండొచ్చు. అందుకే వాళ్ళకేం చెప్తున్నా, అవసరం మీరు పోయి అడవిలలో వండుకొని, కానీ వాళ్ళని మ్యానిపులేట్ చేయొద్దని దేవ నుంచి కోరుతున్నా. వాళ్ళ రాజకీయ అవసరాల కోసం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ లెక్కను, కాంగ్రెస్ పార్టీ లెక్కను, మా మల్లిగాన్ లెక్కను రాజకీయ అవసరం కోసం ఏదైనా మాట్లాడొచ్చు. కానీ రాజకీయ అవసరం పక్కన పెడితే దేశ ప్రయోజనాలు, దేశ అభివృద్ధి మరి దృష్టిలో పెట్టుకొని నిన్ననే అమిత్ షా గారు అస్సలు చర్చలు లేవు, మాటలు లేవు, మాట్లాడుకోలేవు, ఏదైనా సరే యుద్ధానికి సిద్ధం, లొంగిపోతారా చచ్చిపోతారా, లొంగిపోతారా చచ్చిపోతారా అన్న రేంజ్లో మరి కూంబింగ్ అయితే జరుగుతూ ఉంది. మరి వాళ్ళు ఒక లేఖను ఇచ్చిరట, మరి ఆ లేఖ సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా, మీ వెనకడుగు వేస్తామంటారా, మరి ఆ లేఖ నిజమేనా, మన తర్వాత ప్లేటు ఫిరాయించి మాకు సంబంధం లేదు ఆ లేఖ అని చెప్తారా. సో ఏదనేది చూడాలి. నాకు తెలిసి రేపు పొద్దుగాల ఈ వార్త అన్ని పేపర్లలో ఇప్పుడు మనం ఇంతవరకు తీసుకున్న ప్రతి వార్త కవర్ అవుతుంది.